శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత కుమారఖండ అథ దశమోధ్యాయ తారకాసుర వధ. బ్రహ్మోవాచ నివార్య వీరభద్రం తం కుమార పరవీర సమైత్యత్తారకవధం స్మృత్వా శివ పదాంబుజౌ జగజ్జాధ మహాతేజా కార్తికేయో మహాబల సన్నద్ధ సోభవత్ క్రుద్ధ సైన్యేన మహతా వృతః తదా జయ జయోచ్యుక్తం సర్వైర్దేవైర్గణైస్తథా సంస్తుతో వాగ్భిరిష్టాభిస్తదైవ చ సురర్షిభిః తారకస్య కుమారస్య సంగ్రామోతీవ దుస్సహః జాతస్తదా మహాఘోరః సర్వభూత భయంకరః. బ్రహ్మ ఇట్లు పలికెను. శత్రు సంహారకుడగు కుమారస్వామి ఆ వీరభద్రుని ఆపి శివుని పాదపద్మములను తారకుని వధించుటకు సంకల్పించెను. అప్పుడు మహాతేజస్వి మహాబలశాలియగు కార్తికేయుడు గర్జించి పెద్ద సైన్యముతో కూడిన వాడై కోపముతో యుద్ధమునకు సన్నద్ధుడాయెను. అప్పుడు దేవతలు గణములు జయ జయధ్వానములను చేసిరి. దేవర్షులు తమకు సమ్మతమైన వాక్కులతో అదే సమయంలో స్తోత్రమును పలికిరి. అప్పుడు తారక కుమారులకు మిక్కిలి సహింపశక్యము కానిది సర్వప్రాణులకు పెద్ద భయమును కలిగించున్నది అగు మహాయుద్ధము జరిగెను. శక్తి హస్తౌ చ తౌ వీరౌ యుయుధాతే పరస్పరం సర్వేషాం పశ్యతాం తత్ర మహాశ్చర్యవతాం మునే శక్తి నిర్భిన్న దేహౌ తౌ మహాసాధన సంయుతౌ పరస్పరం వంచయంతౌ సింహావివ మహాబలౌ వైతాళికం సమాశ్రిత్య తథా కేచరకం మతం పాతంతం సమాశ్రిత్య శక్త్యా శక్తిం విజఘ్నతుః ఏభిర్మంత్రైర్మహావీరౌ చక్రతుర్యుద్ధ మద్భుతం అన్యోన్యం బాధకౌ భూత్వా మహాబల పరాక్రమౌ. ఓ ముని, అందరూ మహాశ్చర్యముతో చూచుచుండగా ఆ ఇద్దరు వీరులు శక్తులను చేతబట్టి ఒకరితోనొకరు యుద్ధమును చేసిరి. వారిద్దరి దేహములకు శక్తి ప్రహారములచే గాయములయ్యెను. మహాబలురగు వారు గొప్ప సాధనములు గలవారై ఒకరిపైనొకరు సింహముల వలె లంఘించిరి. వైతాళిక, ఖేచర, పాపంత ఇత్యాది యుద్ధగతులను చేపట్టి శక్తితో శక్తిని కొట్టుచు వారు యుద్ధమును చేసిరి. మహాబల పరాక్రమవంతులు మహావీరులగు వారిద్దరూ ఈ యుక్తులతో పరస్పరము కొట్టుకొనుచు అద్భుతమగు యుద్ధమును చేసిరి. మహాబలం ప్రకుర్వంతౌ పరస్పర వధైషిణౌ జఘ్నతుః శక్తిధారాభిః రణేరణ విశారదౌ మూర్ధ్ని కంఠే తదా చోర్వోర్జాన్వోశ్చైవ కటీతటే వక్షసూర్యసి పృష్ఠే చ చిచ్చిదుశ్చ పరస్పరం తదా తౌ యుద్ధమానౌ చ హంతు కామౌ మహాబలౌ వల్గంతౌ వీరశబ్దైశ్చ నానాయుద్ధ విశారదౌ అభవన్ ప్రేక్షకాః సర్వే దేవా గంధర్వ కిన్నరాః ఊచుః పరస్పరం తత్ర కోస్మిన్ యుద్ధే విజేష్యతే. యుద్ధ పండితులకు వారిద్దరూ ఒకరినొకరు వధించగోరి మహాబలమును ప్రదర్శిస్తూ యుద్ధములో శక్తిధారలతో కొట్టుకొనిరి. ఒకరినొకరు శిరస్సుపై, కంఠమునందు, తొడలయందు, మోకాళ్లపై, నడుముపై, వక్షస్థలముపై, వెనుక భాగమునందు ఛేదించుకొనిరి. అనేక రకముల యుద్ధములలో దక్షులకు వారిద్దరూ మహాబలము గలవారై ఒకరినొకరు హింసించగోరి యుద్ధము చేయుచు బిగ్గరగా సింహనాదములను చేసిరి. దేవతలు, గంధర్వులు, కిన్నరులు అందరూ ప్రేక్షకులైరి. ఆ యుద్ధములో విజేతలెవరు అని వారిలో వారు చర్చించుకొనిరి. తదా న భోగత వాణి జగౌ దేవాంశ్చ సాంత్వయన్ అసురాం తారకం చాత్ర కుమారోయం హనిష్యతి మా శోచ్యతాం సురైః సర్వైః సుఖేన స్థీయతామితి యుష్మదర్థం శంకరో హి పుత్రరూపేణ సంస్థితః శ్రుత్వా తదా తాం గగనే సమీరితాం వాచం శుభాం సప్రమథైః సమావృతః నిహంతు కామః సుఖితః కుమారకో దైత్యాధిపం తారకమాసు భూత్తదా. అప్పుడు ఆకాశవాణి దేవతలను ఓదార్చుచూ ఇట్లనెను. తారకాసుని యుద్ధములో ఈ కుమారుడు సంహరించగలడు. దేవతలందరూ దుఃఖించుటమాని సుఖముగా నుందురుగాక. మీ కొరకై శంకరుడు పుత్రరూపమును దాల్చి ఉన్నాడు. అప్పుడు ఆ ఆకాశవాణి చెప్పిన శుభవచనములను విని కుమారుడు ఆనందించెను. అతడు ప్రమథ గణములచే చుట్టువారబడి ఉండెను. అప్పుడు కుమారుడు వెంటనే రాక్షస రాజగు తారకుని సంహరించుటకు నిర్ణయించెను. శక్త్యా తయా మహాబాహుర్ రాజఘాన స్తనాంతరే కుమారస్మరుషా విష్టస్తారకాసుర మోజస తం ప్రహార మనాదృచ్య తారకో దైత్యపుంగవః కుమారాం చాపి సంక్రుద్ధః స్వశక్త్యా సంజగానసః తేన శక్తి ప్రహారేణ శాంకరిర్మూర్ఛితో భవత్ ముహూర్తాచ్చేతనాం ప్రాప్తః స్తూయమానో మహర్షిభిః యదా సింహో మదోన్మత్తో హంతు కామస్తథాసురం కుమారస్తారకం శక్త్యా స జఘాన ప్రతాపవాన్
మహాబాహుడగు కుమారుడు మిక్కిలి కోపించి ఆ శక్తితో తారకాసుని వక్షస్థలమునందు బలముగా కొట్టెను. రాక్షస శ్రేష్ఠుడగు ఆ తారకుడు కూడా దెబ్బను లెక్కజేయక మిక్కిలి కోపించి తన శక్తితో కుమారుని కొట్టెను. ఆ శక్తి యొక్క ప్రహారముకు శంకరపుత్రుడు మూర్ఛిల్లెను. కానీ ఆయన మహర్షులు స్తుతించుచుండగా క్షణములో తెలివిని పొందెను. మదించిన సింహము వలె ప్రతాపశాలి అయ్యున్న కుమారుడు తారకాసుని సంహరించగోరి తారకుని శక్తితో కొట్టెను. ఏవం పరస్పరం తౌహి కుమారశ్చాపి తారకః యుయుధాతేతి సంరబ్ధౌ శక్తియుద్ధ విశారదో అభ్యాస పరమావాస్త మన్యోన్య విజిగీషయ పదాతినౌ యుద్ధమానౌ చిత్రరూపౌ తరస్వినౌ వివిధైః ఘాత పుంజైస్తావన్యోన్యం వినిజగ్నతుః నానా మార్గాన్ ప్రకుర్వంతౌ గర్జంతౌ సుపరాక్రమౌ అవలోక పరాహ సర్వే దేవగంధర్వ కిన్నరాః విస్మయం పరమం జగ్ముర్నోచుః కించన తత్రతే. ఈ విధముగా శక్తి యుద్ధములో నిష్ణాతులకు కుమారతారకులు ఒకరితోనొకరు మిక్కిలి వేగముగా యుద్ధమును చేసిరి. వారిద్దరూ యుద్ధమును బాగుగా అభ్యాసము చేసిన వారే. ఒకరినొకరు జయించగోరి చిత్రగతులతో వేగముగా పదాతులై యుద్ధమును చేసిరి. అనేక యుద్ధ రీతులను పాటించువారై పరాక్రమవంతులకు వారిద్దరూ గర్జిస్తూ ఒకరిపైనొకరు వివిధ రకముల దెబ్బలను వేసిరి. దేవ గంధర్వ కిన్నరులందరూ యుద్ధమును చూస్తూ గొప్ప విస్మయమును పొంది ఆ సమయంలో ఏమీయూ మాటలాడకుండిరి. నా వవౌ పవమానశ్చ నిష్ప్రభోభూద్ దివాకరః చచాల వసుధా సర్వ ససేల వనకానన ఏతస్మిన్నంతరే తత్ర హిమాలయ ముఖాధరాః స్నేహార్దితాస్తదా జిగ్ముః కుమారం చ పరీప్సవః తతస్స దృష్ట్వా తాన్ సర్వాన్ భయభీతాంశ్చ శాంకరః పర్వతాన్ గిరిజాపుత్రో బభాషే పరిబోధయన్. వాయువు వీచలేదు, సూర్యుడు వెలవెలబోయెను, పర్వతములతో అడవులతో సహా భూమి అంతయు కంపించెను. ఇంతలో హిమవంతుడు మొదలుగా గల పర్వతములు కుమారుని వియోగముచే పీడితులై కుమారుని చూడగోరి అతడకు అప్పుడు విచ్చేసిరి. అప్పుడు పార్వతీ పరమేశ్వరుల పుత్రుడగు ఆ కుమారుడు భయభీతులై ఉన్న వారిని అందరినీ గాంచి పర్వతములను కూడా చూచి వారిని ఓదార్చుచూ నిట్లనెను. కుమారో వాచ మాఖిద్యతాం మహాభాగా మా చింతాం కుర్వతం నగాః ఘాతయామ్యద్య పాపిష్టం సర్వేషాం వ ప్రపశ్యతాం ఏవం సమాశ్వాస్య తదా పర్వతాన్ నిర్జరగణాన్ ప్రణమ్య గిరిజాం శంభుమాదదే శక్తిముత్ప్రభాం తం తారకం హంతుమనాః కరశక్తిర్మహాప్రభుః విరరాజ మహావీరః కుమారః శంభుబాలకः శక్త్యా తయా జఘానాథ కుమారస్తారకాసురం తేజస్సాఢ్య శంకరస్య లోకక్లేశకరం చతం. కుమారుడిట్లు పలికెను. మహాత్మురాలకు పార్వతి దుఃఖించకుండుగాక, చింతిల్లకుడు. మీరందరూ చూచుచుండగా ఇప్పుడు ఈ పాపాత్మని సంహరించెదను. అతడి తీరిన పర్వతులను దేవతలను గణములను ఓదార్చి పార్వతీ పరమేశ్వరులకు పెడమిల్లి అప్పుడు గొప్ప కాంతులు గల శక్తిని తీసుకొనెను. శంభుపుత్రుడు మహావీరుడు మహాప్రభుడునకు కుమారుడు తారకుని చంపుటకై శక్తిని చేతబట్టి మిక్కిలి ప్రకాశించెను. శంకరుని తేజస్సు నిండి ఉన్న కుమారుడు అప్పుడు లోక కంటకుడకు తారకాసుని ఆ శక్తితో కొట్టెను. పపాత సజ్జ సహస విశీర్ణాంగో సురక్షితో తారకాఖ్యో మహావీరః సర్వాసుర గణాధిపః కుమారేణ హతస్సోతి వీరః స ఖలు తారకః లయం యయౌ చ తత్రైవ సర్వేషాం పశ్యతాం మునే తథా తం పతితం దృష్ట్వా తారకం బలవత్తరం న జఘాన పునర్వీరః స గత్వా వ్యసుమాహవే హతే తస్మిన్ మహాదైత్యే తారకాఖ్యే మహామతే క్షయం ప్రణితా బహవోసుర దేవగణైస్తథా. మహావీరుడు రాక్షస గణములన్నింటికీ ప్రభువగు తారకాసురుడు శిథిలమైన అవయవములు గలవాడై వెంటనే నేలగోలెను. ఓ ముని, అందరూ చూచుచుండగా కుమారునిచే కొట్టబడిన మహావీరుడగు ఆ తారకుడు అచటనే మరణించెను. యుద్ధములో ప్రాణములను వీడి నేలగోలిన బలశాలియగు తారకుని వీరుడగు ఆ కుమారుడు చూచి మరలా కొట్టలేదు. మహారాక్షసుడు మహాబలశాలియగు ఆ తారకాసుడు సంహరింపబడగానే అనేక రాక్షసులు దేవతలచే మరియు గణములచే సంహరింపబడిరి. కేచిద్ భీతాః ప్రాంజలయో బభూవుస్తత్ర చాహవే చిన్నాగ్నకాః కేచిన్మృత దైత్యాః సహస్రశః కేచిజ్ఞాతాః కుమారస్య శరణం శరణార్థినః వదంతః పాహి పాహీతి దైత్యాః సాంజలయస్తదా కియంతశ్చ హతాస్తత్ర కియంతశ్చ పలాయితాః పలాయమానా వ్యధితాస్తాడితా నిర్జరగణైః సహస్రశః ప్రవిష్టాతే పాతాళే స జిజీషవః పలాయమానాస్తే సర్వే భగ్నాసా దైన్యమాగతాః. ఆ యుద్ధములో కొందరు రాక్షసులు భయముతో చేతులు జోడించిరి. వేలాది రాక్షసులు తెగిన అవయవములు గలవారై మరణించిరి. కొందరు రాక్షసులు అప్పుడు చేతులు జోడించి రక్షించుము రక్షించుము అని పలుకుచు దిక్కుతోచక కుమారుని శరణు గోరిరి.
కొందరు అచటనే సంహరింపబడగా మరికొందరు పారిపోయిరి. పారిపోవు వారిని దేవతలు గణములు తన్ని పీడించిరి. ఆశలు భగ్నము కాగా దైన్యమును పొంది ఉన్న రాక్షసులు వేలాది మంది బ్రతుకు తీపితో పారిపోయి పాతాళంలో ప్రవేశించిరి. ఏవం సర్వం దైత్య సైన్యం భ్రష్టం జాతం మునీశ్వర నా కేచిత్తత్ర సంతస్తుర్గణదేవ భూయత్తదా ఆసీ నిష్కంటకం సర్వం హతే తస్మిన్ దురాత్మని తే దేవాః సుఖమాపన్నాః సర్వే సక్రాదయస్తదా ఏవం విజయమాపన్నం కుమారం నిఖిలాః సురాః బభూవుర్యుగపద్దృష్టాః త్రిలోక్యాశ్చ మహాసుఖాః తదా శివోపి తం జ్ఞాత్వా విజయం కార్తికేయస్య చ తత్రా జగామస ముదా సగణః ప్రియయా సహ. ఓ మహర్షి, ఈ విధముగా రాక్షస సైన్యమంతయు చెల్లా చెదరయ్యెను. గణములకు దేవతలకు భయపడి అప్పుడచట ఒక్కరైనను నిలబడలేదు. ఆ దుర్మార్గుడు సంహరింపబడగానే అంతయు నిష్కంటకమాయెను. ఇంద్రాది దేవతలందరూ అప్పుడు సుఖించిరి. ఈ విధముగా కుమారుడు విజయమును పొందెను. సమస్త దేవతలు మరియు ముల్లోకములు ఏకకాలములో మహానందమును పొందెను. అప్పుడు శివుడు కూడా కార్తీకుని ఆ విజయము నెరింగి గణములతో కూడి ప్రియురాలితో సహా ఆనందముతో అచటకు వచ్చెను. స్వాత్మజం స్వాంకమారోప్య కుమారం సూర్యవర్చసం లాలయామాస సుప్రీచ శివాచ స్నేహ సంకుల హిమాలయస్తదా గత్వా స్వపుత్రైః పరివారితః స బంధుః సానుగ శంభుం తుష్టావచ శివాం గుహం తతో దేవగణాః సర్వే మునయః సిద్ధచారణాః తుష్టువుః శాంకరీం శంభుం గిరిజాం తుష్టాం భృశం పుష్పవృష్టిం సుమహతీం చక్రుశ్చోప సురాస్తదా జగుర్గంధర్వ పతయో ననృతుశ్చాప్సరో గణాః. పార్వతి ప్రేమతో నిండిన హృదయము గలదై సూర్యునితో సమమగు తేజస్సు గల తన పుత్రుడగు కుమారుని తన ఒడిలో కూర్చుండబెట్టుకొని మిక్కిలి ప్రీతితో లాలించెను. అప్పుడు హిమవంతుడు తన పుత్రులతో బంధువులతో అనుచరులతో కూడి వచ్చి శంభుని పార్వతిని గుహుని స్తుతించెను. అప్పుడు దేవతలు గణములు మునులు సిద్ధులు చారణులు అందరూ మిక్కిలి సంతోషముతోనున్న గిరిజను శంకరపుత్రుని శంభుని స్తుతించిరి. అప్పుడు ఉపదేవతలు గొప్ప పుష్పవృష్టిని కురిపించిరి. గంధర్వరాజులు పాడిరి. అప్సరసల గణములు నాట్యమాడిరి. వాదిత్రాని తథా నేదుస్తదానీం చ విశేషతః జయశబ్దో నమశబ్దో బభూవోచ్చైర్ముహుర్ముహుః తతో మయాచ్యుతశ్చాపి సంతుష్టో భూద్విశేషతః శివం శివాం కుమారం చ సంతుష్టావ సమాదరాత్ కుమారమగ్రతః కృత్వా హరికేంద్రముఖాసురాః చక్రుర్నీరాజనం ప్రీత్య మునయశ్చాపరే తథా గీతవాదిత్ర ఘోషేణ బ్రహ్మఘోషేణ భూయస తదోత్సవో మహానాసీత్ కీర్తనం చ విశేషతః. అప్పుడు వాద్యములు అధికముగా మ్రోగినవి. అనేక పర్యాయములు జయధ్వానములు నమశబ్దములు బిగ్గరగా బయలువెడలినవి. అప్పుడు నేను మరియు విష్ణువు మిక్కిలి సంతసించి పార్వతీ పరమేశ్వరులను ఆదరముతో స్తుతించితిమి. బ్రహ్మ విష్ణువు మొదలగు దేవతలు మహర్షులు మరియు ఇతరులు కుమారుని ఎదుట నుంచుకొని ప్రీతితో వారికి నీరాజనమునిచ్చిరి. అప్పుడు గీతములు వాద్యములు వేద పఠనము మొదలగు వాటి శబ్దము అధికముగా నుండెను. గొప్ప ఉత్సవము జరిగెను. భగవానుని మహిమలను కీర్తించిరి. గీతవాద్యై సుప్రసన్నైస్తథా శాంజలిభిర్మునే స్తూయమానో జగన్నాథః సర్వైర్దేవ గణైరభూత్ తతస్స భగవాన్ రుద్రో భవాన్యా జగదంబయా సర్వైః స్తుతో జగామాధ స్వగిరిం స్వగణైర్వృతః. మిక్కిలి ప్రసన్నులైన దేవతలు గణములు అందరూ చేతులు జోడించి గీత వాద్యములతో జగన్నాథులకు శివుని స్తుతించిరి. ఓ ముని, అప్పుడు ఆ భగవానుడు రుద్రుడు జగన్మాతయగు భవానితో కూడి అందరిచే స్తుతింపబడుచు తన గణములతో కూడిన వాడై కైలాసమునకు వెళ్ళెను. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం కుమారఖండే తారకాసుర వధో నామ దశమోధ్యాయః. శ్రీ శివమహాపురాణములోని రుద్ర సంహిత యందు కుమారఖండలో తారకాసుర వధ అను 10వ అధ్యాయము ముగిసినది.